హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా దోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదండి మీకు కనపడక, అందుకని ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చానమాట. ఇంకా గబగబా కొంచెం వంటకు లేట్ అయిపోతుందని చెప్పి వంట చేస్తూ మీతో మాట్లాడదామని చెప్పేసి ఒకసారి మాట్లాడుతున్నాను. నేనేం వంట చేస్తున్నానంటే అమ్మమ్మల కాలం నాటి గుడ్డు పులుసు అండి. ఉల్లిపాయ వేసి చింతపండు వేసి చేస్తారు. అది చాలా బాగుంటుంది. నేను కూడా చేయక ఇంట్లో చాలా రోజులు అయిపోయింది అనమాట. అది మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. వచ్చేసేయండి, చూసేసేయండి, ఓకేనా? వంట చేసే ముందు, వంట దగ్గరికి వెళ్ళే ముందు మీకు చూపిస్తాను. మా చెట్టు కరివేపాకు చూసారా ఎంత వచ్చిందో. కట్ చేసి కడిగి పక్కకు పెట్టాను అనమాట. కొంచెం ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూసారు కదండి మా చెట్టు కరివేపాకు ఈరోజు తింటాం, ఓకేనా? చూసేసేయండి. వంట గుడ్డు పులుసు చింతపండు వేసి, ఓకే? వచ్చేసి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేస్తున్నానండి. కళాయిలో కూరకు సరిపోయిన ఆయిల్ వేసాను. ఇక్కడ 4 ఉల్లిపాయలండి. 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసేద్దామండి. ఇది కొంచెం చూసారు కదా. అలాగే ఇప్పుడు కూరకు సరిపోను నేను గల్లుప్పును కూడా వేసాను. గల్లుప్పు అండి, అది గ్రైండింగ్ చేసి వేసాను అనమాట. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా త్వరగా వేగుతాయి ఉప్పు వేస్తే. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఉడికిపోయినాయి అనమాట. 4 ఎగ్స్కి సరిపోను నేను 4 ఉల్లిపాయలు కట్ చేశాను అనమాట. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అన్నప్పుడు మనం అప్పుడు కారం అవన్నీ వేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. సరిగ్గా వేగపోతే ఈ కర్రీ అనేది బాగోదండి. చూసారు కదా, మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట. చూసారు కదండి, ఇదిగోండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. ఇక్కడ నేను మసాలా కారం వాడుతున్నాను. చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అనమాట. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. కొంచెం కారం వాసన పోయే వరకు ఒక 1 మినిట్ వరకు పెట్టుకుందాము. ఇక్కడ చూసారు కదా, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసు కూడా వేసేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా వేసేయాలి. కారం వేసిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి మళ్ళీ చింతపండు పులుసు పోసేసి ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా మరీ ఎక్కువ వేస్తే కూడా పులుపు ఎక్కువైపోతుందండి, చూసుకొని వేసుకోండి. అట్లాగే బెల్లం అండి, చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా తక్కువ అనమాట. వేసామా వేయలేదా అని, వేసినట్టు మాత్రం ఎవరికి తెలియకూడదు అనమాట తినేటోళ్ళకి. చూసారు కదండి, అలా ఉండాలన్నమాట. అప్పుడు మనకి పులుపు కానీ కారం కానీ ఉప్పు కానీ బ్యాలెన్సింగ్ చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు గుడ్లు ఉన్నాయి కదండి, ఇవి చూసారు కదా, ఇట్లా ఘాట్లు పెట్టేసేసుకొని ఇది పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం వేసేసేయాలన్నమాట. చూసారు కదా, మరుగుతుంది. ఇప్పుడు ఈ గుడ్లు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసేసుకుందామండి. ఈ పులుసులో గుడ్లు కూడా ఉడికితే చాలా బాగుంటుంది. ఘాట్లు కూడా పెట్టున్నాం కాబట్టి పులుసు కూడా లోపల వరకు వెళ్ళి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే కూర దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుందామండి. చూసారు కదా, నేను ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా కొత్తిమీర అలాంటివి కూడా ఏమీ అవసరం లేదనమాట. ఒరిజినల్గా ఈ పులుసు అలానే చేస్తారనమాట. చూసారు కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఈ కూర చల్లబడితే ఆ పులుపు అవన్నీ కూడా సెట్ అయిపోతాయి అనమాట. చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. చూసారు కదా, వేడివేడి అన్నంలో అయితే తినండి. కూర అయితే కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియచేయండి. చూసారు కదండి, ఈ గుడ్డు పులుసు మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట. నేను కూడా చేయక చాలా రోజులైంది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది.